జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెట్పల్లి మాజీ సర్పంచ్ సాంబారి ప్రభాకర్ బీజేపీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యుని పదవికి రాజీనామా చేశారు. ఎంపీ అరవింద్ కోరుట్ల బీజేపీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని నమ్మబలికి తనకు అనుకూలంగా పార్టీకి పనిచేయించుకుని మోసం చేశాడని, ఎంపీ అరవింద్ గెలుపు కోసం ఆహర్నిశలు కృషి చేశానని అన్నారు. మా పద్మశాలి సామాజిక వర్గ సపోర్టుతో ఈ ఎన్నికల్లో అరవింద్ను ఓడిస్తామని, ఎంపీ అరవింద్ రాజకీయంగా మానసికంగా ఇబ్బందులకు గురి చేశారని విలేకరుల సమావేశంలో కన్నీరుతో ఆవేదన వ్యక్తం చేశారు. పత్రికా ప్రతినిధులకు నా నమస్కారము. ఈరోజు బీజేపీ సభ్యత్వానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యునికి రాజీనామా చేస్తున్నాను. ఈ రాజీనామా కారణము ముఖ్యంగా అరవింద్ ధర్మపురి నిరంకుశత్వానికి నేను ఈరోజు బీజేపీకి రాజీనామా చేయడం జరుగుతుంది. గత 40 సంవత్సరాలుగా బీజేపీకి అటు టీడీపీలో ఉంటూ బీజేపీకి అనుబంధంగా 40 సంవత్సరాలుగా నేను పార్టీకి పనిచేయడం జరిగింది. ఈ 40 సంవత్సరాల కాలంలో ఇంతటి నిరంకుశత్వ పార్లమెంట్ సభ్యుని నేను ఎప్పుడు చూడలేదు. కేవలం ఆయన అవసరాల కోసం మమ్మల్ని వాడుకొని ఈరోజు మమ్మల్ని మోసం చేసిండు. మేము దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఒక పద్మశాలి కులానికి సంబంధించిన వ్యక్తిగా ఆ రోజు నన్ను తీసుకుపోయి బీజేపీలో జాయిన్ చేసి నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి తీసుకుపోవడం జరిగింది. కానీ ఈరోజు మేము ఇక్కడ పద్మశాలి యుద్ధబేరి పెట్టుకున్నాం కోరుట్లలో. ఆ యుద్ధబేరికి దాదాపు 1,00,000 మంది అటెండ్ అవ్వడం జరిగింది. ఆ యుద్ధబేరి చేసిన తర్వాత నేనే ఇక్కడ కాంటాక్ట్ చేస్తాన ఆలోచనకు వచ్చి మమ్మల్ని మోసం చేసి ఏదైతే ఆ రోజు ఆయన మధ్యలో ఒక ప్రెస్ మీట్లో చెప్పిండు, మేము ఒక రూపాయి కూడా ఏ కులస్తుని అడగలేదు. మేము సొంతంగా పద్మశాలి కుల బాంధవులు అందరం కలిసి ఆ ప్రోగ్రాం విజయవంతం చేయడం జరిగింది. దానికి ఆయన ఎప్పుడో మాకు సహాయం చేసినట్టు, మాకు నేను చెప్తేనే మేము చేసినట్టు అనే విధంగా చాలాసార్లు మాట్లాడడం జరిగింది. ఇది తప్పు. మేము ఆయన ఈ విషయంలో ఆయన పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పద్మశాలి కుల బాంధవులు అందరూ ఏకతాటికి వచ్చి ఈరోజు మన కులస్తుని గెలిపించుకోదామనే ఉద్దేశంతో ఆ అవకాశం బీజేపీలో ఉన్నది కనుక నన్ను ప్రోత్సహించడం జరిగి ఆ ప్రోగ్రాం అంత పెద్దగా పెట్టడం జరిగింది. ఈరోజు ఆయన ఏదైతే ఇక్కడికి కొరుట్లకు లోకల్గా రావడం జరిగింది. ఆయన ఇక్కడ లోకల్ అతను కాదు. ఆయన చెప్పుకుంటే నేను కొరుట్ల పెట్టినాను. నువ్వు ఉన్నది నిజామాబాద్లో, నీ అడ్రస్ ఒక్కసారి నువ్వు ఏం అడ్రస్ ఇచ్చినావో ఒకసారి నామినేషన్ పేపర్లు చూస్తే అర్థమవుతుంది జనానికి. ఆయన హైదరాబాద్లో ఉంటూ నేను లోకల్ అని చెప్పుకుంటున్నావు. మీరు లోకల్ కాదు, మేము లోకల్. మమ్మల్ని ఎంకరేజ్ చేసినాం. ఇక్కడ ముగ్గురు ఎంకరేజ్ చేసిన ముగ్గురు అభ్యర్థులకు మమ్మల్ని పోటీ పెట్టి ఎంకరేజ్ చేసి ఇవాళ పార్టీని అభివృద్ధి చేసినాక ఇవాళ నేనొచ్చి మమ్మల్ని అందరినీ పక్క వాడేసి నేనొచ్చి ఇవాళ ఇక్కడ కాంటాక్ట్ చేస్తానని చెప్పినాము. నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నాకున్న అనుబంధం బీజేపీని దాదాపు 30 సంవత్సరాలు. ఆ అనుబంధాన్ని తెచ్చుకొని ఈరోజు ఏ పట్టుకుని అయితే నాకు చాలా బాధగా ఉంది. కానీ ఇటువంటి నిరంకుశతాన్ని ఓడగొట్టాలని చెప్పి నేను కోట్ల పిల్లలందరికీ మనవి చేస్తున్నాను. ఇంకా నేనేం నిర్ణయించుకోలేదు. మా వాళ్ళందరితో గుండి కలిసి నిర్ణయించుకుంటాను.